So continuing previous session, so rule 36(4) లో మనం చెప్పుకున్నది ఏంటంటే కన్ఫర్మ్డ్ క్రెడిట్ అంటే జిఎస్టిఆర్ 2A లో ఉన్న క్రెడిట్ సప్లయర్ అనేవాడు జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తే మనకి జిఎస్టిఆర్ 2లోకి వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనం చెప్పుకున్నాం. సో ఓకే సార్. సో నేను జిఎస్టిఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు whenever I file the GSTR 3B, ఇది సప్లయర్ X అనుకుందాం, ఇది Y రిసిపియంట్ అనుకుందాం. ఇప్పుడు ఈ రిసిపియంట్ ఏం చేస్తాడంటే GSTR 3B ఫైల్ చేస్తాడు. ఈ GSTR 3Bలో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో సెట్ ఆఫ్ చేసుకుంటాడు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోవచ్చు. ఇట్ కెన్ బి టేకెన్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్. సార్ ప్రొవిజనల్ బేసిస్ మీద ఎంతవరకు తీసుకోవచ్చు సార్? ఓన్లీ అప్ టు 20% ఆఫ్ ది ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ GSTR 2A. ఏం చెప్తున్నాడమ్మా వీడంటే, సార్ GSTR 2Aలో సప్లయర్ GSTR 1 ఫైల్ చేస్తేనే మనకి GSTR 2Aలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అదర్ సప్లయర్స్ ఉండొచ్చు, లైక్ సప్లయర్ 2 అండ్ సప్లయర్ 3, ఇలాగా అదర్ సప్లయర్స్ కూడా ఉండొచ్చు. మేబీ దే హ్యావ్ నాట్ ఫైల్డ్ GSTR 1. ఒకవేళ ఫైల్ చేసిన ఫైల్డ్ GSTR 1 బట్ నాట్ అప్లోడెడ్ అవర్ ఇన్వాయిస్. అంటే వాళ్ళు ఫైల్ చేయలేదు కేస్ 1లో. సిచ్యువేషన్ 2 ఏంటంటే ఫైల్ చేశారు కానీ మన ఇన్వాయిస్ని, అంటే వైకి సంబంధించిన ఇన్వాయిస్ని వాళ్ళు సేల్లో అప్లోడ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 సిచ్యువేషన్స్లో కూడా GSTR 2Aలోకి రిఫ్లెక్ట్ అవ్వవు ఈ పర్చేజెస్. సో అటువంటిప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కానీ I have the document, but I am not eligible to take the input tax credit because GSTR 2L ఇవి రెండు ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో వాడేం చెప్తున్నాడంటే, నువ్వు GSTR 3B తీసుకునేటప్పుడు GSTR 2లో ఫర్ సపోజ్ ఇప్పుడు నా GSTR 2Aలో ఎలిజిబుల్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఎవరైతే GSTR 1 ఫైల్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన క్రెడిట్ GSTR 2Aలో నాకు కనిపిస్తున్న క్రెడిట్ ని ఎలిజిబుల్ క్రెడిట్ అంటారు. ఫర్ సపోజ్ సప్లయర్ 1 దగ్గర నుంచి నాకు ఒక 10 lakhs క్రెడిట్ వచ్చింది. సప్లయర్ 2 దగ్గర నుంచి ఒక 10 lakhs రావాలి, సప్లయర్ 3 దగ్గర నుంచి ఒక 10 lakhs రావాలి. బట్ వాళ్ళు GSTR 1 ఇంకా సబ్మిట్ చేయనందువలన నాకు GSTR 2Aలో ఆ రిమైనింగ్ 20 lakhs అనేది నాకు కనిపించలేదు. సో అప్పుడు ఏమవుతుంది, నాకు GSTR 2Aలో ఓన్లీ 10 lakhs is reflecting, రిమైనింగ్ 20 lakhs is not reflecting. ఆ రిమైనింగ్ 20 lakhs దగ్గర నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, బట్ వాళ్ళు ఇంకా నాకు సబ్మిట్ చేయలేదు సార్. అప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే, సో ఆ GSTR 2Aకి సంబంధించి సో ఇప్పుడు 10 lakhs ఎలిజిబుల్ క్రెడిట్ ఉంది కదండి. సో నేను మిగతాది నాకు డాక్యుమెంట్ ఉంది, ఎంత ఉంది అంటే డాక్యుమెంట్ బేసిస్ మీద ఎంత ఉంది నా దగ్గర, అనదర్ 20 lakhs ఉంది. డాక్యుమెంట్ బేసిస్ మీద అనదర్ 20 lakhs ఉంది. సార్ ఇప్పుడు నేను 30 lakhs ని క్లెయిమ్ చేయొచ్చా GSTR 3Bలో ప్రొవిజనల్ బేసిస్ మీద 30 lakhs ని క్లెయిమ్ చేయొచ్చా అంటే నో. వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకునే క్రెడిట్ ఎలిజిబుల్ క్రెడిట్ మీద 20% దాటకూడదు. అంటే నేను GSTR 3Bలో ఎంత తీసుకోవచ్చు అంటే 10 lakhs into 20%, 10 lakhs into 20% ప్లస్ 10 lakhs. 10 lakhs ఎలాగో ఎలిజిబుల్ క్రెడిటే, అది వచ్చేస్తుంది. దాంతోపాటు ప్రొవిజనల్గా ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంట, ఎలిజిబుల్ క్రెడిట్ మీద ఒక 20% మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇదొక 2 lakhs అవుతుంది, ఇదొక 10 lakhs అవుతుంది. టోటల్గా నేను GSTR 3Bలో GSTR
3Bలో ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 12 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. 12 lakhs అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే GSTR 2Aలో ఎంతైతే కన్ఫర్మ్డ్ క్రెడిట్ ఉంటుందో, ఎంతైతే కన్ఫర్మ్డ్ క్రెడిట్ నథింగ్ బట్ ఎలిజిబుల్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 20% నేను యాడ్ చేసుకొని GSTR 3Bలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదమ్మా పాయింట్. ఇది రూల్ 36(4). ఓకేనా. సో దీనికి ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్స్ అన్ని అంటే రిమైనింగ్ ఇప్పుడు 20% క్లెయిమ్ చేశాను 20 lakhs లో, ఇంకా నాకు ఎంత ఉంది 80% ఇంకా రిమైనింగ్ ఉంది. అవి ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవస్తారంటే ఎప్పుడైతే ఆ కన్సర్న్ సప్లయర్స్ ఎప్పుడైతే ఆ రిమైనింగ్ ఇన్వాయిసెస్ ని అప్లోడ్ చేస్తారో అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఇంకా క్లారిఫికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తే యూ మే గెట్ కన్ఫ్యూజ్డ్. అందుకని చాప్టర్ క్లియరెన్స్ అయిన తర్వాత సో ఫుల్ గా మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టాపిక్ మొత్తం అర్థమైన తర్వాత దెన్ వి విల్ కమ్ టు రూల్ 36(4). బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ అనమాట. మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం లాజిక్ మొత్తం అర్థమైతే కానీ రూల్ 36(4) ని మీరు అర్థం చేసుకోలేరు. సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఓవర్ వ్యూ అయితే ఇది. ఓకేనా. సో దీన్ని మైండ్ లో పెట్టుకోండి. వి విల్ గో త్రూ దట్ అండ్ అడ్వాన్స్డ్ క్లారిఫికేషన్స్ అన్ని తర్వాత చూద్దాం. ఓకేనా. మీకు ముందు కాన్సెప్ట్ మొత్తం వస్తే అప్పుడు వి విల్ గెట్ టు నో ది వాట్ ఆర్ ది అడ్వాన్స్డ్ క్లారిఫికేషన్స్. ఓకే. నెక్స్ట్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి మనం ఒక డాక్యుమెంట్ ని మెన్షన్ చేసాం. అంటే కొన్ని డాక్యుమెంట్స్ చెప్పుకున్నాం. రిసిపియంట్ షుడ్ పొసెస్ ఏ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో మనం కొన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పుకున్నాం. సార్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుందా సార్, ఇంకేం అవసరం లేదా? డాక్యుమెంట్ తో పాటు ఇంకోటి ఏం చెప్పాడంటే రిసిప్ట్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్. రిసిప్ట్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఈ హ్యాస్ రిసీవ్డ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. అంటే ఫిజికల్ గా నాకు గూడ్స్ అనేవి వచ్చి ఉండాలి, గూడ్స్ ఆర్ సర్వీసెస్. సెకండ్ కండిషన్ ఏంటంటే హ్యాస్ రిసీవ్డ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్. has received the goods or services. సార్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని కంపల్సరీగా రిసీవ్ చేసుకోవాలి అంట. అయితే సార్ జనరల్ గానే గూడ్స్ అనేవి వచ్చేస్తాయి కదా సార్. సార్ ఇప్పుడు వేరే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఎటువంటి అంటే బిల్ టు షిప్ మోడల్ అని ఒక మోడల్ ఉంటుంది మనకి. బిల్ టు షిప్ మోడల్. పై చెప్పిన పాయింట్ ప్రకారం మనకి గూడ్స్ వస్తేనే తప్ప ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం కుదరదు. దీనికి ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. అలాంటిది లైక్ బిల్ టు షిప్ మోడల్. ఈ బిల్ టు షిప్ మోడల్లో ఏమవుతుందంటే సే ఫర్ సపోజ్ ఎక్స్ అనే ఒక పర్సన్ సెల్లర్ ఉన్నాడు. ఓకేనా. వై అనే ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు. ఐఎమ్ సేయింగ్ దట్ ఎక్స్ అనేవాడు సెల్లర్ అన్నాను, వై అనేవాడు రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్తున్నాను. యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్. వై ఈస్ ద రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా. జెడ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా, మిస్టర్ జెడ్. సో ఇప్పుడు ఏమైందంటే వై అనేవాడు ఓకేనా ఎక్స్ అనేవాడి దగ్గర నుంచి గూడ్స్ బై చేశాడు. ఓకేనా. వై బాట్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్. గూడ్స్ ఫ్రమ్ ఎక్స్. ఎక్స్ దగ్గర నుంచి గూడ్స్ ని పర్చేజ్ చేశాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఎక్స్ అనేవాడు వైకి గూడ్స్ పంపించాలి. ఇప్పుడు ఏమైంది, పర్చేజ్ చేశాడు కాబట్టి ఎక్స్ అనేవాడు తన ప్లేస్ ఆఫ్ సప్లై నుంచి వై అనే పర్సన్ కి పంపించాలి. ఈలోపు వై ఏమన్నాడంటే గూడ్స్ ని డైరెక్ట్ గా జెడ్ కి పంపించేయమని చెప్పాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమని? ఎక్స్ కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు వై. ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే ఎక్స్ సెల్లర్ ని వై కి గూడ్స్ డెలివరీ చేయమన్నాడు. సో ట్రక్ ఇటు రాకుండా ట్రక్ ని ఇటు పంపించమన్నాడు. ఓకేనా. సో ఇది ఒక ట్రక్ అనుకుందాము. ఓకే. ఈ ట్రక్ ని డైరెక్ట్ గా జెడ్ కి పంపించమన్నాడు. అంటే డెలివరీ ఎవరికంట? జెడ్ కి, ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఇచ్చిన డైరెక్షన్ బేస్ చేసుకుని వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ పంపిస్తాడు. సో ఈ సిచ్యువేషన్స్ లో సేల్ ఎవరికి మధ్య జరిగిందమ్మా? ఎక్స్ కి వైకి మధ్య జరిగింది. ఎక్స్ కి వైకి మధ్య జరిగింది. కానీ గూడ్స్ ఎవరికి వెళ్ళినాయి? జెడ్ కి వెళ్ళింది. మరి ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే వాళ్ళు ఎవరు తీసుకోవాలి? మరి
పై చెప్పిన పాయింట్ ప్రకారం గూడ్స్ ఎవరికి వచ్చినాయి? జెడ్కి వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు జెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలా? నో సార్. ఈ ఒక్క సిచ్యువేషన్స్ లో మాత్రమే ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది రిజిస్టర్డ్ పర్సన్ మనం ఎవరికైనా గూడ్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తే రిజిస్టర్డ్ పర్సన్ కి గూడ్స్ రాకపోయినా సరే deemed to have been received the goods, deemed to have been received the goods, deemed to have been received the goods అంటే వై అనే ఒక పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది రిజిస్టర్డ్ పర్సన్ సెల్లర్ అనేవాడు అదర్ పర్సన్ కి గూడ్స్ హ్యాండ్ ఓవర్ చేశాడు కాబట్టి ఓకేనా, వై అనే రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర గూడ్స్ లేకపోయినా వచ్చినట్టు తీసుకొని వైకి దేర్ ఫార్ వై కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వై కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది పాయింట్ నాన్న, వై కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, సో అంటే ఏంటి? సో ఇక్కడ గూడ్స్ మాత్రం జెడ్ కి డెలివరీ చేసిన ఎక్స్ కి వై కి సేల్ జరిగింది. సో వై దగ్గర గూడ్స్ లేకపోయినా సరే వై హాస్ డీమ్డ్ టు హ్యావ్ ది రిసీవ్డ్ ది గూడ్స్. సార్ మరి జెడ్ కూడా పర్చేజ్ చేశాడుగా, మరి వై మీన్ వైల్ అంటే గూడ్స్ ట్రాన్సిట్ లో ఉండగా వై జెడ్ కి సేల్ చేశాడు. సార్ మరి ఇది కూడా ట్రాన్సాక్షన్ కదా సార్, మరి జెడ్ కి ఎలా వస్తుందంటే ఈ ట్రాన్సాక్షన్ ని స్ప్లిట్ చేస్తారమ్మా. ఎక్స్ వై జెడ్ ఉంది కదా, సో దీన్ని ఫస్ట్ సేల్ కింద కన్సిడర్ చేస్తారు, దీన్ని సెకండ్ సేల్ కింద కన్సిడర్ చేస్తారు. సెకండ్ సేల్ కింద, ఫస్ట్ సేల్ కింద ఏమవుతుందంటే వై ఎక్స్ వైకి సేల్ చేసినట్టు, ఎక్స్ వైకి సేల్ చేసినట్టు. సెకండ్ సేల్ లో ఏమవుతుందంటే వై జెడ్ కి సేల్ చేసినట్టు వస్తుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? వై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు. గూడ్స్ అక్కడికి వెళ్ళినా సరే వై రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఎక్స్ అనేవాడు వైకి ఇన్వాయిస్ ఇస్తాడు. ఓకేనా, సో వై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు. సెకండ్ ఏమవుతుంది? వై మళ్ళీ జెడ్ కి గూడ్స్ సేల్ చేసినట్టు ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. హీ విల్ రైజ్ అన్ ఇన్వాయిస్, వై విల్ రైజ్ అన్ ఇన్వాయిస్, వై విల్ రైజ్ a new invoice to జెడ్. జెడ్ కి ఒక న్యూ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేస్తాడు. సో అప్పుడు జెడ్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు. ఓకేనా, సో ఫస్ట్ సిచ్యువేషన్ లో గూడ్స్ రాకపోయినా వై తీసుకుంటాడు. సెకండ్ సిచ్యువేషన్ లో ఆల్రెడీ గూడ్స్ జెడ్ కి వెళ్ళిపోయినాయి, అలాగే ఇన్వాయిస్ కూడా వెళ్ళిపోయింది. సో పొజిషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఉంది, గూడ్స్ అనేది రిసీవ్ అయినాయి సెకండ్ సిచ్యువేషన్ లో జెడ్ కి. సో జెడ్ కూడా ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో అంటే both y and z can take the input tax credit simultaneously on the same goods. సో x y కి పంపించినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కింద ట్రీట్ చేయాలి, y z కి పంపించినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కింద ట్రీట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే ఎంటైర్ కాన్సెప్ట్ ని బిల్ టు షిప్ మోడల్ అంటారు. బిల్ టు షిప్ మోడల్ అంటే బిల్ ఒకటికి జరుగుతుంది, గూడ్స్ షిప్పింగ్ ఏమో వేరే వాడికి జరుగుతాయి. దీన్నే బిల్ టు షిప్ మోడల్ అంటారు. ఓకేనా, దిస్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ అబౌట్. అంటే బిల్ టు షిప్ మోడల్లో గూడ్స్ థర్డ్ పార్టీకి అంటే నథింగ్ బట్ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాడో వాడికి గూడ్స్ రాకపోయినా సరే వాడికి గూడ్స్ వచ్చినట్టు కింద ఎజ్యూమ్ చేసుకోవాలి. అండ్ హీ విల్ బి ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వై. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. అలాగే గూడ్స్ కే కాదు నాన్న, ఇదే ఎగ్జాంపుల్ సర్వీసెస్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ వై జెడ్ ఉన్నాడు. ఓకేనా, కొన్ని సర్వీసెస్ ని పర్చేజ్ చేశాడు ఎక్స్ అనేవాడు, కానీ ఇప్పుడు వై ఏమంటున్నాడంటే నాకు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొద్దు, సర్వీసెస్ అనేది నాకు ప్రొవైడ్ చేయొద్దు, సర్వీస్ తీసుకెళ్లి జెడ్ కి ప్రొవైడ్ చేయండి ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా, ఎక్స్ అనేవాడు సర్వీసెస్ ని ఎవరికి ప్రొవైడ్ చేయాలి? జెడ్ కి ప్రొవైడ్ చేయాలి. సేమ్ సినారియో గూడ్స్ కైనా సర్వీసెస్ కైనా అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, సో దానికి గూడ్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సర్వీస్ కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటో చూద్దాం. X is a trader who places an order on Y for a consignment of the chemicals. Okay, X receives a buying order from Z for the same quantity of chemicals. Okay, X instructs Y to deliver the goods to Z. Same example మనం చెప్పుకున్నది. And in turn raises an invoice on Z. ఓకేనా, ఎక్స్ వై కి ఇన్వాయిస్ రైజ్ చేస్తే వై ఏమో జెడ్ కి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. రైజ్ చేసి ఏం చెప్తాడంటే ఎక్స్ ని గూడ్స్ ని డైరెక్ట్ గా జెడ్ కి పంపించేయమని చెప్తాడు. ఓకేనా, దో ద గూడ్స్ ఆర్ నాట్ ఫిజికల్లీ రిసీవ్డ్ అట్ ది ప్రెమిసెస్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, అంటే
ఇంకా గూడ్స్ అనేది మనకి డెలివరీ రాకపోయినా సరే ద కండిషన్ ఆఫ్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 క్లాస్ బి అంటే రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ అనే కండిషన్ డీమ్డ్ టు బి సాటిస్ఫైడ్ గూడ్స్ రాకపోయినా సరే అండ్ ఎక్స్ ఈజ్ ఎంటైటిల్ టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ది కన్సైన్మెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ది కన్సైన్మెంట్. వీడు చెప్పిన ఎగ్జాంపుల్లో వై ఎక్స్ వీడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇలా ఉందమ్మా వై ఎక్స్ జెడ్ మన ఎక్స్ వై జెడ్ చెప్పుకున్నాం. వీడిచ్చిన ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఎక్స్ వై ఎక్స్ జెడ్ ఇచ్చాడు ఓకేనా. సో ఎక్స్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక ఆర్డర్ పెడతాడు, ఆర్డర్ పెట్టిన తర్వాత వీడు ఇన్వాయిస్ రైస్ చేస్తాడు. కానీ ఈ లోపు ఏమవుతుందంటే జెడ్ నుంచి సేమ్ డెలివరీ వస్తుంది, సేమ్ ఆర్డర్ వస్తుంది వీడికి. అంతే కదన్నా, పర్చేజ్ చేస్తాం సేల్ చేస్తాం. పర్చేజ్ చేసే టైంకి ఆర్డర్ వచ్చేస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం డెలివరీ డైరెక్ట్ గా ఇచ్చామని చెప్తాం. ఇటువంటి అప్పుడు ఏం చేస్తాం అంటే వీడి దగ్గర నుంచి వీడికి ఒక ఇన్వాయిస్ వస్తుంది, వీడి దగ్గర నుంచి వీడికి ఒక ఇన్వాయిస్ వస్తుంది. ఇలా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎక్స్ కి గూడ్స్ రాకపోయినా వచ్చినట్టు కింద తీసుకొని ఎక్స్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇచ్చామని చెప్తున్నాడు ఓకేనా. నో డౌట్ జెడ్ కి ఎలాగో సెకండ్ ట్రాన్సాక్షన్ ఎలాగో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది, ఎందుకంటే he will be in the possession of the goods and he will be in the possession of the invoice. Therefore he can take the input tax credit. Okay, next services kuda same ante example. Next third condition, tax charge is actually paid to the government subject to the provisions of section 41 payment of tax section 41. The tax charged in respect of such supply has been actually paid to the government either in the cash or through utilization of the input tax credit admissible in respect of the said supply. Okay na. Section 41 allows taking ITC in electronic credit ledger on self-assessment basis. Underline the word self-assessment basis. Nothing but provisional basis. Nothing but provisional basis. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం ఎలా తీసుకోవచ్చమ్మా, ఇప్పటికి ప్రొవిజనల్ బేసిస్ మీద తీసుకోవచ్చు. GSTR 2A లో ఉన్నదే తీసుకోవాలా సార్? నో సార్, యూ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్ ఆల్సో. ఓకే, అదే చెప్పాడు మనకి 20% చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ట్యాక్స్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ కి పే చేయాలని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్, ఫర్నిషింగ్ ఆఫ్ ది రిటర్న్స్. He has furnished the return under section 39. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనకి సెక్షన్ 39 లో చెప్తాడు ఓకేనా. So he has filed the return under section 39. The recipient of the goods or services or both. ఎవరైతే గూడ్స్ పర్చేస్ చేశాడో వాడి గురించి చెప్తున్నాడు. The recipient of the services or goods is required to file the details of inward supplies in GSTR 2. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బట్ GSTR 2 is not operational. By the 15th of the month. యాక్చువల్ గా GSTR 1 అనేది 10th of the month, GSTR 2 15th month, నెక్స్ట్ GSTR 3 20th of the month నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఫస్ట్ లో వచ్చింది. బట్ GSTR 2 is not in operational. Okay, succeeding the month in which the supplies are received. With the furnishing of such details, electronic credit ledger gets credited with the relevant ITC. మనం ఎప్పుడైతే GSTR 2 లో మనం పర్చేసెస్ అన్నిటి కూడా డిక్లేర్ చేస్తామో అప్పుడు ITC అనేది వస్తుంది. బట్ ఈ ఎంటైర్ ప్రొవిజన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్ లో లేదు ఓకేనా. అంటే మనం గూడ్స్ తీసుకోవాలనుకుంటే ఒకటి డాక్యుమెంట్ ఉండాలి, పొసెషన్ ఆఫ్ ది డాక్యుమెంట్. నెక్స్ట్ గూడ్స్ రిసీవ్డ్ అయి ఉండాలి, గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్ టు ది గవర్నమెంట్ అయి ఉండాలి, నెక్స్ట్ ఫర్నిష్డ్ ది రిటర్న్ అనేది ఫర్నిష్ చేసి ఉండాలి. సప్లయర్ అనేవాడు రిటర్న్ ఫర్నిష్ చేసి ఉండాలి. అలాగే రెసిపియంట్ అనేవాడు సప్లయర్ అయితే GSTR 1 లో సబ్మిట్ చేసి ఉండాలి. అలాగే రెసిపియంట్ అయితే కనుక GSTR 2 లో సబ్మిట్ చేసి ఉండాలి ఆ డీటెయిల్స్ ని ఓకేనా. సో ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే వస్తుంది. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసీవ్డ్ కి ఒక ఎక్సెప్షన్ చెప్పుకున్నాం, ఏంటది బిల్ టు షిప్ మోడల్, ఇదొక ఎక్సెప్షన్ ఓకేనా. నెక్స్ట్ సార్ కొన్ని సిచ్యువేషన్స్ లో goods will receive in the lots or installments. Received in lots or installments. నేను ఒక ఆర్డర్ పెట్టానమ్మా అమెజాన్ దగ్గర నుంచి, ఒక ఆర్డర్ పెట్టా అమెజాన్ లో ఓకేనా. లాట్ ఆఫ్ లైక్ సే నెంబర్ ఆఫ్ పొటెన్షియల్స్ పెట్టాను ఓకేనా.
పెట్టినప్పుడు ఏమైందంటే అవన్నీ కూడా ఒక ట్రక్ తీసుకుని ఆ ట్రక్ లో లోడ్ చేశారు. ఓకేనా, ఒకటే ఇన్వాయిస్, వన్ ఇన్వాయిస్. బట్ ఆ గూడ్స్ ఎంటర్ చేయడానికి ఒక ట్రక్ పెట్టారు. ట్రక్ 1 సరిపోలేదు, ట్రక్ 2 లో ఎంటర్ చేశారు, సరిపోలేదు, లోడ్ చేశారు. తర్వాత ట్రక్ 3, ఇలాగా డిఫరెంట్ 3 ట్రక్స్ లో గూడ్స్ ని లోడ్ చేశారు. సో ఇప్పుడు ట్రక్ 1 నాకు ముందే వచ్చేసింది. అప్పుడు నేను ఇప్పుడు ఐటీసీ తీసుకోవచ్చా? నో. ట్రక్ 2 వచ్చింది, ఐటీసీ తీసుకోవచ్చా? నో. ట్రక్ 3 వచ్చింది, ఇప్పుడు ఐటీసీ తీసుకోవచ్చా? ఎస్. అంటే ఇన్ కేస్ గూడ్స్ మనకి లాట్స్ లో కానీ ఇన్స్టాల్మెంట్స్ లో కానీ కనుక రిసీవ్ అయితే 1 ఇన్వాయిస్ ఉన్నప్పుడు, సో ఎప్పుడైతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కానీ లాస్ట్ ట్రక్ కానీ ఎప్పుడైతే వస్తుందో దెన్ ఓన్లీ వీఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకేనా, యాజ్ అండ్ వెన్ లాస్ట్ లాట్ ఈజ్ రిసీవ్డ్, రిసీవ్డ్, ఎప్పుడైతే మనకి లాస్ట్ లాట్ ఎప్పుడైతే వస్తుందో దెన్ వీఆర్ ఎంటైటిల్ టు టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ రిసీవ్డ్ ఇన్ లాట్స్. ఓకేనా, సో దీస్ ఆర్ ది కండిషన్స్. ఓకేనా, డాక్యుమెంట్ ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసీవ్డ్ అయి ఉండాలి, ట్యాక్స్ పే టు ది గవర్నమెంట్, రిటర్న్ ఫర్నిష్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, మీకు బాగా తెలుసు, ఇప్పుడు నేను ఒక ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేజ్ చేశానమ్మా, చేశా. సో ఒక 1 lakh రూపీస్ అనుకుందాం ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, దీని మీద జిఎస్టీ సే ఒక 10% అనుకుందాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, 10,000 అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఎంతమ్మా? 1,10,000. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి, ఎంసీక్యూ అడిగే ఛాన్స్ ఉంది ఈ బిట్ లో. ఓకే, ఒక ప్లాంట్ అండ్ మిషనరీని కొన్నాను 1 lakh, జిఎస్టీ అట్ ది రేట్ 10%, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1,10,000. సే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఐ కెన్ క్లెయిమ్ ద డిప్రిషియేషన్. ఓకేనా, డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32, అంతే కదా, నాకు ట్యాక్స్ అంతగా రాదు, చూడమ్మా. డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32. అండర్ సెక్షన్ 32లో నేను డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాను. సార్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ అమౌంట్ మీద క్లెయిమ్ చేయాలా, ఈ అమౌంట్ మీద క్లెయిమ్ చేయాలా అంటే 1 lakh బిఫోర్ జిఎస్టీయా, ఆఫ్టర్ జిఎస్టీయా? బిఫోర్ జిఎస్టీయా, ఆఫ్టర్ జిఎస్టీయా? దాని గురించి చెప్పానమ్మా. ఇన్ కేస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కనుక డిప్రిషియేషన్ అనేది బిఫోర్ జిఎస్టీ వాల్యూ మీద క్లెయిమ్ చేస్తే, జిఎస్టీలో ఇన్ జిఎస్టీ you can claim input tax credit. ఓకేనా, సో అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కనుక డిప్రిషియేషన్ ని బిఫోర్ జిఎస్టీ వాల్యూ మీద క్లెయిమ్ చేస్తే, కనుక క్లెయిమ్ చేస్తే, జిఎస్టీలో ఆ 10,000 ని అంటే 1 lakh మీద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డిప్రిషియేషన్ తీసుకుంటూ వెళ్తాము, ఈ 10,000 ని జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద తీసుకుంటూ పోతాం. ఓకే, సో ఇది వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఇఫ్ యు క్లెయిమ్ depreciation on value after GST. అంటే ఎగ్జాంపుల్ ఏమవుతుంది, 1,10,000. ఈ ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది, 1 lakh. ఓకేనా, if you claim the depreciation on value after GST, then in GST you cannot claim input tax credit. అది కాన్సెప్ట్ నాన్న, క్లియర్ గా చెప్పాడు. ఏమంటే నువ్వు గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు నీ ఇన్వాయిస్ లో జిఎస్టీ కూడా ఉంటుంది. సరే, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కనుక నువ్వు డిప్రిసియేషన్ ఈ బిఫోర్ జిఎస్టీ వాల్యూ మీద క్లెయిమ్ చేస్తే, జిఎస్టీని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో క్లెయిమ్ చేయవు కాబట్టి జిఎస్టీ యాక్ట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ ఇన్ కేస్ డిప్రిసియేషన్ కనుక 1,10,000 అంటే ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కనుక నువ్వు క్లెయిమ్ చేస్తే, ఓకేనా, దెన్ ఇన్ జిఎస్టీ యూ కెనాట్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దిస్ ఈస్ సెక్షన్ 16 subsection 2 of the CGST Act.
అది మనకు చెప్తున్నాడు. అంటే మనకి 2 యాక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. 2 యాక్ట్స్ ని కూడా కంపేర్ చేసి చూసుకుంటే, సో పుట్ ఫార్వర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 32 కి లింక్ ఉంది, అలాగే 16 సబ్ సెక్షన్ 2 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ కూడా లింక్ ఉంది. ఓకేనా. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో వైల్ డూయింగ్ ది ట్యాక్స్ ఆడిట్ మనకి డిప్రిసియేషన్ అలవెన్స్ ఇచ్చేటప్పుడు ఇన్వాయిసెస్ అన్నింటినీ దగ్గర పెట్టుకొని బిఫోర్ జిఎస్టీ ఆఫ్టర్ జిఎస్టీ అనేది మనం అక్కడ చెక్ చేసుకోవాలి. అలాగే మన ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ ఏదైనా క్యాపిటల్ గూడ్స్ కానీ ఏమైనా క్లెయిమ్ చేసినప్పుడు, సో ఏదైనా డెప్రిషియబుల్ అసెట్స్ ని మనం పర్చేజ్ చేసినప్పుడు మనం జిఎస్టీ ఇక్కడ తీసుకుంటే అక్కడికి అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో బిఫోర్ వాల్యూని తీసుకోవాలి డిప్రిషియేషన్ కన్సిడర్ చేసేటప్పుడు. సో బోత్ పుట్ టుగెదర్ మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎనీ అదర్ కండిషన్స్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ పర్సన్ టేకింగ్ ది క్రెడిట్. సార్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎవరు చూపించాలి సార్? సప్లయర్ చూపించాలా, రిసిపియంట్ చూపించాలా? ఎవరమ్మా క్లెయిమ్ చేసింది? రిసిపియంట్ క్లెయిమ్ చేస్తాడు. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? రిసిపియంట్ మాత్రమే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సెక్షన్ 16. అలాగే 16(1) అయింది, 16(2) చూసాం. ఓకేనా. సో సెక్షన్ 16(4) ఇంకో పాయింట్ ఉంది. ఏంటంటే what is the time limit for availing input tax credit? What is the time limit for availing input tax credit? సార్ నా పర్చేజెస్ 2017 లో పర్చేజ్ చేశాను సార్. Can I take the input tax credit in 2019 sir? So 2017 లో పర్చేజ్ చేసి 2019 లో క్రెడిట్ తీసుకోవచ్చా? లేదంటే 2016 లో పర్చేజ్ చేసి 2019 లో తీసుకోవచ్చా? అలా కుదురుతుందా? నో డౌట్ నేను పర్చేజ్ చేసిందే, నేను ట్యాక్స్ పే చేసిందే కరెక్టే. బట్ ఏ ఇయర్ లో పడితే ఆ ఇయర్ లో గ్యాప్ ఇచ్చి అలా తీసుకోవచ్చా? లేదంటే whether any time ఉందా? So 16 subsection 4 talks about the time limit for availing the input tax credit. సో నువ్వు పర్చేజ్ చేసినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు క్రెడిట్ తీసుకోవడం కుదరదు. దానికంటూ ఒక టైం లిమిట్ ఉంది. ఆ టైం లిమిట్ ఏం చెప్తున్నారంటే సో బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ return for the month of September succeeding the current financial year or furnishing of annual return for the previous year, whichever is earlier sir, సరే ఏంటి సార్ ఏదైతే పెద్ద పెద్ద పదాలు వాడారు, మా డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే చూద్దాం అసలు ఏంటో చెప్తున్నాడు చూద్దాం. ఓకేనా. సో అంటే లెట్ us say ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మనకి క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ 2017 and 2018 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే 2017 and 2018 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే సో 1st April 2017 నుంచి 31st March 2018 వరకు I would have made a lot of purchases, number of purchases చేశాను. సో in that on that purchases I would have paid the input tax. సో క్రెడిట్ ఇస్ పెండింగ్. ఓకే. సో ఈ పర్చేజెస్ కి నేను ఎప్పటిలోపు ఇన్పుట్ ట్యాక్స్ తీసుకోవచ్చు. నేను నా ఇష్టమా తీసుకోవాలా వదిలేయాలి అనేది కూడా నా ఇష్టమే. ఇట్ ఈస్ ఆప్షనల్. అందుకని మనం సెక్షన్ 41 ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏ బేసిస్ మీద? సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్ మీద. ఓకే, నా ఇష్టం వస్తుందా నేను తీసుకోవచ్చు. తీసుకోవాలా వద్దా? ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నీకు కావాలనుకోండి ఇన్పుట్ ట్యాక్స్ వదిలేసి క్యాష్ లో కట్టేస్తా అంటే జిఎస్టీ లయబిలిటీ కట్టేసుకోవచ్చు. ఓకేనా. బట్ వాట్ ఈస్ ద టైం లిమిట్ సార్? వాట్ ఈస్ ద టైం లిమిట్ అంటే సో ఈ 17-18 కి
సో ఇప్పుడు 18-19 ఫినాన్షియల్ ఇయర్లో 2018-19 ఫినాన్షియల్ ఇయర్లో సెప్టెంబర్ మంత్ రిటర్న్. సెప్టెంబర్ మంత్కి ఎప్పుడమ్మా డ్యూ డేట్ 20th of the October or యాన్యువల్ రిటర్న్ ఫైనిషింగ్. యాన్యువల్ రిటర్న్ ఎప్పటిలోపు ఫర్నిష్ చేయాలంటే 31st December అమ్మా. సో 2017-18కి యాన్యువల్ రిటర్న్ ఎప్పటిలోపు ఫర్నిష్ చేయాలంటే 31st December of 2018. సారీ, అంతేనా? 31st December 2018. సో ఓకే, అంటే 17-18కి యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే 31st December 2018, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండిట్లో ఏది ముందు వస్తుందమ్మా చెప్పండి? 20th October విల్ బి ద ఫస్ట్. మనకు వచ్చేది డ్యూ డేట్ 20th October ముందు వస్తుంది, 31st December ముందు వస్తుంది. సార్ మరి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని ఎందుకన్నాడు సార్? యాన్యువల్ రిటర్న్ అనేది సెప్టెంబర్ రిటర్న్ కన్నా ముందు కూడా మనం ఫైల్ చేసేయచ్చు, అంతే కదమ్మా. 17-18 అంటే 31st March అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి నేను 31st December లోపు ఎప్పుడైనా సరే నేను యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. సో ఇఫ్ యాన్యువల్ రిటర్న్ ఈస్ ఫర్నిష్డ్ బిఫోర్ ది రిటర్న్ ఫర్ September month, return for September month, then that will be that date. Which date? Furnishing of annual return date. Furnishing of annual return date will be the last date. For availing input tax credit. For which purchases? 2017-2018 లో నేను చేసిన పర్చేజెస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ రిటర్న్ డ్యూ డేట్ లోపు కానీ లేదంటే ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ లోపు కానీ. సార్ ఎందుకు సార్ యాన్యువల్ రిటర్న్ పెట్టాడంటే, యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేయడానికి మనకి కుదరదు. యాన్యువల్ రిటర్న్ విల్ బి ద ఫైనల్ రిటర్న్. ఓకే, లాస్ట్ రిటర్న్ అవ్వాలి అంటే ఇంకా దాన్ని ఇంకా ఎడిట్ చేయడం కుదరదు. ఓకే, ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏం చేయడం కుదరదు. అంటే నీ దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ పర్చేజెస్ ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏమంటున్నాడంటే ఇన్పుట్ ట్యాక్స్ అనేది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ రిటర్న్ డ్యూ డేట్ 20th October ఆర్ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వచ్చిన డ్యూ date of furnishing of annual return, whichever is earlier, shall be the last date for the availing input tax credit. Okay, now hope you have understand. Okar malli chadutam 16.4. Okay, what is the time limit for taking the input tax credit? A registered person, already chaala sarlu cheptunnam, only the registered person can take the input tax credit. A registered person shall not be entitled to take the input tax credit. అంటే వీడు ఇండైరెక్ట్ టైమ్స్ లో చెప్తున్నాడు, మనం డైరెక్ట్ టైమ్స్ లో చెప్పుకున్నాం, వీడు ఇండైరెక్ట్ టైమ్స్ లో చెప్తున్నారు. షల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్వాయిస్ ఆర్ ది డెబిట్ నోట్ ఫర్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఆఫ్టర్ ఈ టైం దాటిన తర్వాత ట్యాక్స్ తీసుకోకూడదు, ఇన్పుట్ ట్యాక్స్ రాదని చెప్తున్నాడు. మనం ఏం చెప్పాం, ఇన్పుట్ ట్యాక్స్ తీసుకోవాలంటే ఈ టైం లోపు తీసుకోవాలని చెప్పాం. అంటే మనం డైరెక్ట్ టైమ్స్ లో చెప్తున్నాం, వీడు ఇండైరెక్ట్ టైమ్స్ లో చెప్తున్నాడు. ఓకే, on or after the due date of furnishing of the return under section 39 for the month of September following the end of the financial year to which such invoice or invoice relating to such debit note pertains. అంటే డెబిట్ నోట్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. మనం ఆల్రెడీ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ డెబిట్ నోట్ చూసాం, ఇన్వాయిస్ చూసాం. సో డెబిట్ నోట్ కైనా ఇన్వాయిస్ కైనా ఇన్పుట్ ఎప్పటిలోపు తీసుకోవచ్చు అంట, ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇన్వాయిస్ అనేది ఏ ఇయర్ అయితే ఉంటుందో దాని నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ డ్యూ డేట్ లోపు కానీ, లేదా ఫర్నిషింగ్ ఆఫ్ ది రిలవెంట్ యాన్యువల్ రిటర్న్. రిలవెంట్ అన్నాడంటే ఏంటి, ఆ లాస్ట్ ఇయర్ ఆ ఇన్వాయిస్ ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్ కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఆ ఇన్వాయిస్ ఏ ఇయర్ లో ఉందమ్మా, 2017-18 లో ఉంది. దానికి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ ఎప్పటిలోపు ఫైల్ చేయాలి, 2018 డిసెంబర్ లో ఫైల్ చేయాలి. 31st December 2018 విల్ బి ద లాస్ట్ డేట్. సో ఇప్పటిలోపు నేను యాన్యువల్ రిటర్న్ అనేది
31st December 2018 ఇప్పటిలోపు నేను యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇక్కడ మీరు గమనిస్తే డ్యూ డేట్ అనే పదం ఓన్లీ ఫర్ ది మంత్ ఆఫ్ దానికే ఉంది. సెప్టెంబర్ మంత్ డ్యూ డేట్ అనే ఉంది తప్ప యాన్యువల్ రిటర్న్ కి డ్యూ డేట్ అని మెన్షన్ చేయలేదు. అంటే యాన్యువల్ రిటర్న్ యాక్చువల్ డేట్ ఆఫ్ రిటర్న్ ని కన్సిడర్ చేస్తున్నాడు. యాక్చువల్ డేట్ ఆఫ్ రిటర్న్ ని కన్సిడర్ చేస్తున్నాడు. డ్యూ డేట్ అనే పదం వాడలేదు అక్కడ. పైన దానికి మాత్రం మనకి డ్యూ డేట్ అనే పదం వాడాడు. డ్యూ డేట్ అనే పదం ఎప్పుడైతే వాడాడో సెప్టెంబర్ మంత్ కి డ్యూ డేట్ ఎప్పుడు అవుతుందమ్మా? 20th October. అంటే ఒక డేట్ మనకి ఆల్రెడీ క్లియర్ గా తెలిసిపోయింది. ఇంకో డేట్ ఏంటి? ఫర్నిషింగ్ ఆఫ్ ది యాన్యువల్ రిటర్న్. వాడు ఇక్కడ యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ అన్నాడా? అనలేదు. ఓన్లీ ద ఫర్నిషింగ్ ఆఫ్ రిలవెంట్ యాన్యువల్ రిటర్న్ అన్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్ డేట్ ని తీసుకుంటున్నాడు. అంటే యాన్యువల్ రిటర్న్ మనం ఎప్పుడైతే ఫైల్ చేస్తామో అక్టోబర్ కన్నా ముందే మన యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేస్తే అక్కడతో టైం క్లోజ్ అయిపోతుంది. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే అది అక్టోబర్ వచ్చేసింది అన్న, October 20th దాటిన తర్వాత యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసామంటే October 20th విల్ బి ది లాస్ట్ డే, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ కదా. అది పాయింట్. ఓకేనా, ఈ పాయింట్ ని జాగ్రత్తగా ఇంటర్ప్రెట్ చేయాలి, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఓకేనా, సో అది ఇట్ మే బి నోటిఫైడ్ దట్ ద రిటర్న్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఈస్ టు బి ఫైల్డ్ బై 20th October. అది మనకు తెలిసిందే. అండ్ annual return of a financial year is to be filed by 31st of the December of the succeeding financial year. So the upper limit for the taking the input tax credit is 20th October of the next financial year or the date of filing of annual return, whichever is earlier. Okay na, adi nana. The reason ఏంటంటే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ చేయడం కూడా కుదరదు. ఓకే, దిస్ ఇస్ వన్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దాకా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, సో చెప్పనా. ఇప్పుడు లాస్ట్ డేట్ ఉన్నప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేయడానికి ఇంకా నా దగ్గర ఏం లేకపోతే అప్పుడు క్యాష్ రీఫండ్ తీసుకోవచ్చా సార్? పోనీ అవును, రీఫండ్ తీసుకోవాలంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ లో నీకు ఇంకా ఏది బిజినెస్ కూడా లేదనుకో. ఓకే, ఇంకా నీకు నెక్స్ట్ ఇయర్ లో ఇంకేం బిజినెస్ లేదు, ఇంకా అయిపోయింది అనుకో, నీ బిజినెస్ ఇంకా ఫర్దర్ సప్లైస్ ఏమీ లేవనుకో, నీకు ఎలక్ట్రానిక్ ట్రేడ్ లెడ్జర్ లో ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందో యూ కెన్ టేక్ దట్ రిఫండ్. అంతేగాని ఇప్పుడు బ్యాలెన్స్ మిగిలిపోతుంది అలా పోతుందని అలా తీసుకోకూడదు సార్? అయితే అలా తీసుకోవడం, నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో ఉంటుంది కదా, ఏమైంది అంటే మరి టైం లిమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూస్ చేయడానికి ఉండదు కదా సార్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్ లో? మరి నేను యూస్ చేయడానికి కాదు, అది అవైల్ చేసుకోవడానికి, క్లెయిమ్ చేయడానికి. ఈ టైం అంతా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి కాదు నాన్న. ఓకే సార్. ఓకేనా, సెక్షన్ 16 సబ్సెక్షన్ 4 లో టేకింగ్ ఐటీసీ టైమ్ లిమిట్ ఫర్ అవైలింగ్ ఐటీసీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఐటీసీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది యూజింగ్ ఆఫ్ ఐటీసీ. అంటే దాని అర్థం ఏంటంటే అవైలింగ్ అంటే నీ దగ్గర ఇన్వాయిస్ ఉంది, దానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నువ్వు ఎలా తీసుకోవాలి? GSTR 2A లో నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి, 2 లో నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. అవునా, సప్లయర్ డాక్యుమెంట్స్ ని ఎంటర్ చేయలేదనుకో, అలా నువ్వు వదిలేస్తావా? నీ దగ్గర డాక్యుమెంట్ ఉందిగా, నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది చెప్తున్నాడు మనకి. ఓకేనా, సో నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ లో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా నువ్వు ఎప్పుడో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే సో టైం లిమిట్ చెప్పాడు, ఆ టైం లిమిట్ లోపు నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు క్లెయిమ్ చేసుకున్నావో ఆ ఇన్పుట్ ట్యాక్స్ అంతా నీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో లెడ్జర్ లోకి వస్తుంది. లెడ్జర్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు దాన్ని. వన్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది నువ్వు క్లెయిమ్ చేసుకుంటే నీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి వస్తే ఆ లెడ్జర్ లోకి వచ్చిందని నువ్వు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వెరీ గుడ్ పాయింట్. ఓకేనా, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా, ఇట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఓన్లీ ఫర్ ది అవైలింగ్ ఆఫ్ ఐటీసీ, నాట్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఐటీసీ. ఓకేనా, ఐటీసీ మొత్తం యూజ్ చేయాలని కాదు. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ సార్, ప్రొవిజన్స్ ఫర్ ది రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, చూడండి. ప్రొవిజన్స్ ఫర్ ది రివర్సల్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సార్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాను, కొన్ని సిచ్యువేషన్స్ లో రివర్స్ చేసేయాలి సార్. ప్రొవిజన్ ఫర్ రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రివర్స్ చేసేయాలంట. ఎప్పుడు సార్?
ఇప్పుడు చెప్తున్నానంటే సార్ సప్లయర్ అనేవాడు సప్లై చేశాడు, రిసిపియంట్ ఓకే సప్లై చేసింది 1st January అనుకుందాం, 1st January 2018 ఓకేనా. క్రెడిట్ సేల్ చూద్దాం. క్రెడిట్ సేల్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది క్రెడిట్ సేల్ అమ్మా, జాగ్రత్త చూడండి. క్రెడిట్ సేల్ గురించి, క్యాష్ సేల్ గురించి నేను ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది క్రెడిట్ సేల్. సో ఓకే, క్రెడిట్ సేల్ ఏం జరిగిందంటే 1st January 2018 సప్లై చేశాడు ఓకేనా. రిసిపియంట్ గూడ్స్ రిసీవ్ చేసేసుకున్నాడు. గూడ్స్ రిసిపియంట్కి ఏమొస్తుంది, గూడ్స్ వచ్చేస్తాయి, ప్లస్ ఇన్వాయిస్ కూడా ఉంటుందిగా రిసిపియంట్కి, ఇన్వాయిస్ కూడా ఉంది ఓకేనా. ఓకే, సో ఇప్పుడు సప్లయర్ ఏం చేస్తాడంటే అవుట్వర్డ్ సప్లైని డిక్లేర్ చేసుకుంటాడు. డిక్లేర్ చేసుకునే సప్లయర్ హీ విల్ పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్. సప్లయర్ పే చేస్తాడు, హీ విల్ పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు ఓకేనా. అయిపోయింది. సో అదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏమైందంటే రిసిపియంట్కి టైం ఇచ్చాడు ఓకేనా. టైం ఇచ్చాడు కానీ రిసిపియంట్ పే చేయట్లే. యాక్చువల్గా రిసిపియంట్ ఇన్వాయిస్లో ఏమేమి ఉంటుందమ్మా, గూడ్స్ కాస్ట్ ఉంటుంది, అలాగే ట్యాక్స్ కూడా ఉంటుంది. గూడ్స్ కాస్ట్ ఉంటుంది, ట్యాక్స్ కూడా ఉంటుంది ఇన్వాయిస్ వాల్యూలో. సో గూడ్స్కి కట్టట్లేదు, దాని మీద ఉన్న ట్యాక్స్ని కట్టట్లేదు అనేగా దాని అర్థం. సో ఎంతవరకు అలా ఉండదు సార్ అంటే వీడు ఏం చేశాడంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమో తీసేసుకున్నాడు, ట్యాక్స్ ఏమో సప్లయర్కి ఇంకా పే చేయలేదు. నో ట్యాక్స్ పెయిడ్ టు సప్లయర్. సప్లయర్కి ఇంకా ట్యాక్స్ పే చేయలేదు. కానీ వీడు ఏం చేశాడు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకున్నాడు, కండిషన్ సాటిస్ఫై అయిపోయిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకున్నాడు ఓకేనా. మరి ఇటువంటి అప్పుడు ఏం చేయాలి సార్ అంటే వీడికి ఒక టైం లిమిట్ ఇచ్చాడు. ఆ టైం లిమిట్ ఏంటంటే నువ్వు ఇలా క్రెడిట్ పర్చేస్ కనుక చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక అవైల్ చేసుకుంటే మాత్రమే, చేసుకోకపోతే ఏం లేదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక నువ్వు లెడ్జర్లో క్లెయిమ్ చేసుకుంటే నువ్వు 180 days లోపు పే చేయాలి. 180 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎక్కడి నుంచి అమ్మా, 180 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 180 days. 180 days లోపు రిసిపియంట్ పే చేసేయాలి ట్యాక్స్ అమౌంట్. ట్యాక్స్ అమౌంట్ అలాంగ్ విత్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ పే చేసేయాలి. సార్ పే చేయకపోతే ఏమవుతుంది సార్, పే చేయకపోతే అంటే 180 days లోపు పేమెంట్ జరగకపోతే ట్యాక్స్ అమౌంట్. సో if not paid within 180 days, what will happen? Let us see. 180 days లోపు కనుక పే చేయకపోతే ఏం చేస్తారు. ఆల్రెడీ నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నాను కదమ్మా, ముందు పే చేయకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నాను కదా. దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ will be added to my output tax liability. ఎప్పుడు సార్, in the month where 180 days expires. 180 days expires. 180 days expires అంటే నేను లెట్ us say డేట్ ఆఫ్ ఇన్వాయిస్, ఈ ఎగ్జాంపుల్లో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 1st January 2018. 1st January 2018 180 days ఓకేనా టాలీ చేసుకుంటాను. సో 180 days అంటే అప్రాక్సిమేట్లీ 6 months ఉంటాయమ్మా. 630 కదా, 6 months ఉంటాయి ఓకేనా. సో 1st July వచ్చేసింది. 6 months అంటే ఎప్పుడు వస్తుంది 180 days అంటే. సో జనవరి మంత్ కవర్ అయిపోతుంది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అండ్ దెన్ జూన్, అంతే కదమ్మా. జూన్లో 180 days అయిపోతాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సో జూన్లో వరకు పే చేయలేదు వాడు. సో ఎప్పుడైతే జూన్లో కూడా పే చేయలేదో సో జూన్ మంత్ లయబిలిటీకి యాడ్ అయిపోతుంది.
it will be added in June month liability. It will be added in June month liability. June month liability. సో అంటే ఏ మంత్ లో అయితే ఆ 180 డేస్ ఎక్స్పైర్ అవుతున్నాయో ఆ మంత్ ఒక జిఎస్టి లైబిలిటీ మనం పే చేస్తాం కదా నెక్స్ట్ మంత్ ఆఫ్ ది 20th ఆఫ్ ది నెక్స్ట్ మంత్. సో అక్కడ ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఎర్లియర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాళ్ళు ఏదైతే అవైల్ చేసుకున్నారో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్కడికి వచ్చి యాడ్ అయ్యి కూర్చుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చచ్చినట్టు మనం ముందు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పే చేయలేదు కాబట్టి ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం పే చేయాలి. అంతే కదమ్మా. రిసిపియంట్ ఏం చేస్తాడంటే పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాడు క్రెడిట్ బేస్ మీద. మరి యాక్చువల్గా ఆ ట్యాక్స్ అమౌంట్ పే చేయాలిగా మరి, ఓకేనా? లేదంటే ఎవరి మీద పడిపోతుంది బర్డెన్? సప్లయర్ మీద పడిపోతుంది. సో ఆ బర్డెన్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమో తీసేసుకున్నాడు, సప్లయర్ ఏమో ట్యాక్స్ పే చేశాడు. సో ఎవరు పే చేయాలి ట్యాక్స్? వీడు పే చేయాలి. సో అందుకని ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు 180 డేస్. సార్ ఎలా తెలుస్తుంది సార్? గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది సార్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అమ్మా. గవర్నమెంట్కి తెలియదు, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా మనం చేయాలి. సార్ నేను 180 డేస్ లోపు కట్టానా లేదా గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది సార్? సప్లయర్కి రిసీవ్ చేసుకున్నాడు, ట్యాక్స్ అమౌంట్ కట్టేశాడు, నేను ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నాను. ఎలా తెలుస్తుంది సార్ అంటే దిస్ ఈజ్ ఆన్ ది సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్ మీద మనం కట్టాలి. సెల్ఫ్ అసెస్ బేస్ మీద కట్టాలి. ఓకేనా సార్? నెక్స్ట్ సార్ 180 డేస్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐటీసీ అవైల్ చేసుకున్నాను కదా సార్. మరి 180 డేస్ నాకు నేను పేమెంట్ చేయకపోయినా ఐటీసీని ఎంజాయ్ చేశాను కదా. మరి అంటే 180 డేస్ తర్వాత ఓన్లీ ఐటీసీ కడితే సరిపోతుందా? నాకేం పనిష్మెంట్ ఏం లేదా? మరి వాట్ ఈస్ ద పనిష్మెంట్ అంటే వీ హ్యావ్ టు పే ద జిఎస్టి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఆ ఐటీసీ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసేటప్పుడు ఏం పే చేయాలంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 50. ఓకే. సో ఇంట్రెస్ట్ తో కలిపి నేను పే చేయాలి. వాట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత సార్? అంటే ఏమైనా నోటిఫై చేసి ఉంటారు కదా సార్ జిఎస్టీ కౌన్సిల్? ఇంట్రెస్ట్ విల్ బి 18% నాన్న. 18% per annum. Okay, ఇంట్రెస్ట్ 18% per annum. ఓకే. సో ఇంకా జరుగుతుంది, కంటిన్యూ క్లియర్ గా చూడు. ఓకేనా? సో ఇప్పుడు సార్ 180 డేస్ ఎప్పటి నుంచి ఎప్పటిలోపు క్లెయిమ్ చేయాలి, కౌంట్ చేయాలి. ఇంట్రెస్ట్ 18% per annum కదా, దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడాలి. ఓకే. సో 180 డేస్ అనేది it has to be counted from date of invoice. సో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 180 డేస్ కౌంట్ చేసి ఏ మంత్ లో అయితే పడుతుందో ఆ మంత్ ఒక జిఎస్టి లయబిలిటీకి యాడ్ చేసుకోవాలి. సార్ ఓకే సార్, యాడ్ అయింది. మరి ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి లెవీ చేయాలి సార్? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచే ఇంట్రెస్ట్ లెవీ చేయాలా లేదంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఎప్పుడు లెవీ చేయాలంటే డేట్ ఆఫ్ అవైలింగ్ ఆఫ్ ఐటీసీ, డేట్ ఆఫ్ అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఆ ఇన్వాయిస్ సంబంధించి డేట్ ఆఫ్ అవైలింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు అమ్మా? మీకు ఆల్రెడీ చెప్పాను, డేట్ ఆఫ్ పర్చేజ్ రోజునే డేట్ ఆఫ్ అవైలింగ్ ఉండాలా? లేదు, మనకి అదేగా 16 subsection 4 లో టైం లిమిట్ ఏం చెప్తుంది? ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఎప్పుడైనా అంటే ఎప్పటి వరకు టైం ఇచ్చాడు? నెక్స్ట్ మంత్ అక్టోబర్ వరకు టైం ఇచ్చాడు. అదే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ డ్యూ డేట్ కానీ, లేదంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ డ్యూ డేట్ కానీ, లేదంటే ఫర్నిషింగ్ ఆఫ్ ది యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, అప్పుడు లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే అవైలింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే అందుకనే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కాకుండా డేట్ ఆఫ్ అవైలింగ్ కన్సిడర్ చేసుకున్నాం. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అవైలింగ్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అవైలింగ్ టు ద డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్,
యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆర్ ద రివర్సల్. అర్థమైందమ్మా? అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 180 days తీసుకుంటే ఏ మంత్ లోకి వస్తుందో ఆ మంత్ ఒక జిఎస్టీ లయబిలిటీకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అలా పెట్టుకున్నాం. వెంటనే కట్టేస్తామా అంటే అప్పుడు కూడా మన దగ్గర క్యాష్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అంటే మేబీ యాడ్ అయింది కానీ నేను నెక్స్ట్ మంత్ లో డిశ్చార్జ్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు అంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఏమవుతుంది, డిఫర్ అవుతుంది. డేట్ ఆఫ్ పేమెంట్ ఇంకా డిఫర్ అవుతుంది. యాక్చువల్గా సే ఫర్ సపోజ్ జూన్ మంత్ లో పడింది అనుకున్నామా, అప్పుడు ఎప్పుడు లోపు కట్టాలి, జూలై 20th లోపు కట్టాలి. జూలై 20th లోపు కట్టాలి, అంతేగా. నెక్స్ట్ మంత్ 20th జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు, జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు. ఓకే. సో ఇలాంటివి జరిగినప్పుడు 20th నేను కడతానని లేదుగా. మేబీ నేను పేమెంట్ 25th చేశాను, 25th చేశాను. ఎప్పుడు కట్టాలి, 20th కట్టాలి, 25th చేశాను. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, సో అప్ టు ది యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ వరకు కూడా ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 18% per annum లెవీ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో అంటే మనం క్లియర్ గా ప్రాబ్లం లో కన్ఫ్యూజ్ అవ్వకుండా, దేర్ ఈస్ 200% ఛాన్స్ దట్ ఎంసీక్యూ విల్ బి గివెన్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్. ఓకేనా? Student will get definitely confused, so the ICA will screw your mind. Okay, so 180 days from the date of invoice నుంచి కౌంట్ చేయాలి. ఇంట్రెస్ట్ అనేది డేట్ ఆఫ్ అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ నుంచి ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టు ది డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ వరకు కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? స్టూడెంట్ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒకసారి ప్రొవిజన్ చూద్దాం అమ్మా. అలాగే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఏం చెప్తున్నాడంటే, సప్లైస్ అండర్ రివర్స్ చార్జ్ ఎక్సెప్షన్స్ ఫర్ దిస్ 180 days, ఎక్సెప్షన్స్ ఫర్ దిస్ 180 days రూల్, exceptions for this 180 days rule. First thing, supply under RCM, reverse charge mechanism, appudu 180 days rule apply ayadu. Next, without consideration, ikkadantha kuda consideration gurinche undi. 180 days lopu payment cheyali sir ani. Asalu consideration e lekapothe sir, consideration lekanda ela supply avutundi sir? Schedule 1 lo specify chesina activities, షెడ్యూల్ 1 లో మనకి 4 యాక్టివిటీస్ స్పెసిఫై చేశాడు. ఆ 4 యాక్టివిటీస్ లో ఏంటి, వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సరే మరి వితౌట్ కన్సిడరేషన్ ఉంది, అసలు కన్సిడరేషన్ గురించి అక్కడ టాపిక్ లేదు, ఇంక మరి 180 days రూల్ ఎలా అప్లికేబుల్ అవుతుంది సార్? అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, షెడ్యూల్ 1 ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ది 180 days రూల్. నెక్స్ట్ థింగ్, ఓకేనా? సో ద వాల్యూ ఆఫ్ సప్లైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ అమౌంట్ యాడెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 15(2)(b) shall be deemed to have been paid for the purpose of second provision to 16(2). That is, the additions made to the value of supplies on account of suppliers liability in relation to such supplies being incurred by the recipient of supply. అంటే ఏం లేదు నాన్న, మనకి రిసిపియంట్ ఉన్నాడు కదా, ఆ రిసిపియంట్ ఏం చేస్తాడంటే సప్లయర్ యొక్క ఆబ్లిగేషన్ మనం క్లియర్ చేయొచ్చు ఒక్కొక్కసారి. మనం వాల్యూ ఆఫ్ సప్లై చెప్పుకున్నప్పుడు 15(2)(b) లో సప్లయర్ యొక్క ఆబ్లిగేషన్ ని రిసిపియంట్ డిశ్చార్జ్ చేశాడు. సో అటువంటిప్పుడు కూడా 180 days రూల్ అనేది అప్లికేబుల్ కాదు. ఓకేనా? అంటే డీమ్డ్ టు హ్యావ్ బీన్ కన్సిడరేషన్ పెయిడ్ అన్నమాట. ఈ 3 సిచ్యువేషన్స్ లో కూడా డీమ్డ్ దట్ కన్సిడరేషన్ హ్యాస్ బీన్ పెయిడ్, డీమ్డ్ దట్ కన్సిడరేషన్ హ్యాస్ బీన్ పెయిడ్, consideration has been paid. So 180 days rule will not be applicable. 180 days rule will not be applicable. Okay ma, పై ఎగ్జాంపుల్ లో పైన సిచ్యువేషన్ చెప్పిన సిచ్యువేషన్స్ లో ఫస్ట్ నేను ఏం చేశాను, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాను, తర్వాత 180 days వరకు కట్టలేదు, 180 days వరకు కూడా కట్టలేదు, నో పేమెంట్. ఎప్పుడైతే నేను 180 days వరకు కట్టలేదో సెకండ్ ఏం చేస్తాను, ఐ విల్ రివర్స్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్,
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని నేను రివర్స్ చేసేసాను. ఓకేనా. థర్డ్ థింగ్ సార్, ఇప్పుడు నేను పేమెంట్ చేసా, యాక్చువల్ పేమెంట్ చేసా. ఇప్పుడు ఏం చేశానంటే సప్లయర్కి డబ్బులు కట్టేసా. సప్లయర్కి డబ్బులు కట్టేస్తే మనీ ఇప్పుడు ఐటీసీ తీసుకోవచ్చా? ఎస్, యూ కెన్ టేక్ ది ఐటీసీ. ఎస్, యూ కెన్ టేక్ ది ఐటీసీ. ఎస్, యూ కెన్ టేక్ ది ఐటీసీ. ఎప్పుడైతే నువ్వు కట్టవో ఫస్ట్ నువ్వు అవైల్ చేసుకుంటావు, ఎప్పుడైతే కట్టవో దాన్ని రివర్స్ చేస్తావు. ఓకేనా. ఒకవేళ మళ్ళీ పేమెంట్ చేస్తే అప్పుడు నువ్వు మళ్ళీ ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే సార్, 100 రూపీస్ ఉంది సార్, నేను ఓన్లీ 20 రూపీసే కట్టాను, 80 రూపీస్ ఇంకా కట్టలేదు. 20 రూపీస్ కట్టాను కానీ 20 కట్టాను కానీ 80 కట్టలేదు. సో అప్పుడు 20 రూపీస్ వరకు ప్రపోర్షనేట్ గా ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రపోర్షనేట్ గా కూడా ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వెరీ క్లియర్ దట్ ఫస్ట్ మన ఐటీసీ ప్రొవిజనల్ బేసిస్ మీద క్లెయిమ్ చేస్తాము. 180 days వరకు we have to wait. If we can make the payment within 180 days, then there is no issue. If we cannot make the payment within 180 days, then we have to reverse the ITC along with the interest under section 50, which is about 18% per annum. ఒకవేళ సరే కట్టాం సార్, తర్వాత మళ్ళీ నేను యాక్చువల్ పేమెంట్ చేస్తాను, దెన్ యూ కెన్ అవైల్ ది ఐటీసీ అగైన్. ఓకేనా. సార్ పేమెంట్ చేశాను కానీ ఓన్లీ పార్ట్ పేమెంట్ చేశాను సార్, దెన్ యూ కెన్ అవైల్ ది ఐటీసీ ఆన్ ప్రపోర్షనేట్ బేసిస్. ఓకే. So this is what the section 16 అందులో రూల్ 37 చెప్తుంది. ఓకేనా. సో చూడండి, పేమెంట్ ఈస్ నాట్ మేడ్ విత్ ఇన్ 180 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఐటీసీ హ్యాస్ అవైల్డ్ ఇస్ టు బి పేడ్ అలాంగ్ విత్ ది ఇంట్రెస్ట్. ఓకే. నెక్స్ట్, రీక్రెడిట్ వెన్ పేమెంట్ ఈస్ మేడ్ సబ్సిక్వెంట్లీ. ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తామో సబ్సిక్వెంట్ గా మనకి అమౌంట్ అనేది మళ్ళీ మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. Exceptions, ఏ సిచ్యువేషన్ సార్? ఫస్ట్ సిచ్యువేషన్ రివర్స్ సార్, సెకండ్ సిచ్యువేషన్ suppliers under schedule 1 and third situations when the supplier's obligation is discharged by the recipient. Okay na sir, what are the reversal procedures sir? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ మనకి చెప్తారు చూడండి. Details of supply and the amount of input tax credit availed for which the payment is not made within the 180 days of invoice to be furnished. ఎప్పుడు చెప్తున్నాడు? To be furnished in succeeding month after the expiry of 180 days. 180 days ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో నెక్స్ట్ మంత్ లో మనం దాన్ని సబ్మిట్ చేసి జిఎస్టీ అనేది కట్టేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, a registered person who has availed of the input tax credit on any inward supply of goods or services or both but fails to pay to the supplier thereof the value of such supply, అంటే value of supply కట్టకపోయినా or along with the tax payable రెండు కట్టకపోయినా within 180 days from which date? From the date of issue of invoice. Clear? From the date of issue of invoice shall furnish the details of supply, the amount of value not paid and the amount of input tax credit availed of the proportionate to the such amount not made to the supplier in GSTR form 2. ఓకేనా. అంటే GSTR form 2 లో మన ఐటీసీని రివర్స్ చేసేయాలి. ఫర్ ది మంత్, ఇన్ విచ్ మంత్? ఫర్ ది మంత్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ది పీరియడ్ ఆఫ్ 180 days. 180 days లో ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో దానికి సంబంధించిన మంత్, నెక్స్ట్ మంత్ లో మనం జిఎస్టీ లయబిలిటీ అనేది డిక్లేర్ చేయాలి. ఆ 180 days నుంచి ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి సార్? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, అక్కడ నుంచి కౌంట్ చేయాలి. ఓకే. నెక్స్ట్, ఐటీసీ టు బి అవైల్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఐటీసీ ఏదైతే అవైల్ చేసామో దాన్ని రివర్స్ చేసేటప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ యాడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఇంట్రెస్ట్ లయబిలిటీ. సార్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టాలి సార్? ద రిజిస్టర్డ్ పర్సన్ షల్ బి లయబుల్ టు పే ఇంట్రెస్ట్ ఎట్ 18% per annum for the period starting from the date of availing of input tax credit. Underline the word from to, రెండు అండర్లైన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఫ్రమ్ అనే పదము, టు అనే పదం అండర్లైన్ చేసుకుంటే మన సేఫ్ సైడ్ లో పడినట్టే. ఓకేనా. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అవైలింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ till అంటే నథింగ్ బట్ టు till the date when the amount added to the output tax liability. ఓకేనా అమ్మా, ఇక్కడ మీకు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అయినట్టు అని మాత్రమే చెప్పాడు, బట్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అయినట్టు కాదు. ఇక్కడ అలా ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ లో పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు కూడా ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుంది. ఓకేనా. యూ హావ్ టు పెయిడ్ అనే కదా సార్ అన్నాడు. యా, అక్కడ కింద లైన్ లో చెప్పాడు కదా సార్, యాజ్ మెన్షన్ ఇన్ రూల్ 37(2) ఈస్ పెయిడ్.
యా ఇక్కడ వాడు ఏమన్నాడంటే అమౌంట్ యాడెడ్ టు ది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనే వదిలేశాడు, తర్వాత పెయిడ్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఐసీఐ మెటీరియల్ లో ఇంకా మనకి ఫస్ట్ ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తాడు. ఓకేనా, ఐసీఐ మెటీరియల్ ఇక్కడ వరకు చెప్పి ఆపేస్తారు, తర్వాత రూల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెయిడ్ అని చెప్తారు. వీడు ఏం చేశాడంటే ఆధార్ మెటీరియల్ లో కలిపేశాడు రెండు, రూల్ 37 ని ఇక్కడ కలిపేశాడు. ఓకేనా, సో యాక్ట్ లో ఏమవుతుందంటే యాడెడ్ టు ది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అని ఉంటుంది, బట్ రూల్స్ లో ఏముంటుందంటే అప్ టు ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అని ఉంటుంది. ఓకేనా, క్లియరా? yes sir. యా, ద రివైలింగ్ ఆఫ్ రీఅవైలింగ్ ఆఫ్ ది క్రెడిట్ రివర్స్డ్ ఎలియర్. ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తామో దాన్ని మనం రీఅవైల్ చేసుకోవచ్చు. సార్ రీఅవైల్ కూడా టైం లిమిట్ ఏదైతే ఇచ్చారో 16(4) లో మనకి ఏదైతే టైం లిమిట్ ఇచ్చారో అది అప్లికేబుల్ అవుతుందా? నో సార్. రీఅవైలింగ్ చేసుకున్నప్పుడు 16(4) లో మనకి చెప్పిన టైం లిమిట్ ఉంది కదా, September 30th కానీ 20th ఆఫ్ ది అక్టోబర్ ఆఫ్ ది సెప్టెంబర్ మంత్ కానీ, లేదా ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ కానీ, విచ్ ఆర్ ఇస్ ఎర్లియర్ కానీ, ఆ డ్యూ డేట్ అనేది రీఅవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి అవైలబుల్ అవుతుంది. బట్ క్లియర్ గా చెప్తాడు 16(4) లో ఓన్లీ అవైలింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఅవైలింగ్ అనేది 16(4) లో ఉన్న టైం లిమిట్ కి అప్లికేబుల్ అవ్వదు. ఓకేనా, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మొత్తం ఒకసారి మీరు చూసుకుని వస్తే దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది కింద, ఇలస్ట్రేషన్ 4. ఇలస్ట్రేషన్ 4 ని మనం క్లియర్ గా చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్, సో అలాగే దీంట్లో ఉన్న ఇప్పుడు దాకా ఇలస్ట్రేషన్ 1, 2, 3, 4 ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో మీరు ఏం చేస్తారంటే రేపు వచ్చేటప్పుడు మొత్తం ఇలస్ట్రేషన్ 1, 2, 3, 4 ని సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం చదువుకురండి. ఈ రోజు నేను చెప్పిన కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు రివైజ్ చేసుకొస్తే నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దామంటే ఇలస్ట్రేషన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.